జాగ్రత్త. ఆ దయ్యం వదిలించి నిన్ను రక్షించాలి అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చో. ఈడ కూర్చోవడానికి నీకు తీరిక లేకపోతే జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే దయ్యం పట్టిందో నీకు చర్చికి రాబుద్ధి కాదు. ఎప్పుడైతే దయ్యం పట్టిందో దేవుని వాక్యం వినబుద్ధి కాదు. ఎప్పుడైతే దయ్యం పట్టిందో ఆ పిచ్చి పట్టిందో నీకు ఏమి ఎక్కదో. యేసు నామములో ఆ దయ్యము తొలగిపోవును గాక. ఎప్పుడైతే దయ్యం పట్టిందో యవనస్తురాలు అంతకుముందు చక్కగా పరిచయం చేసేవాళ్ళు చేయలేక ఏదో కొంక మీద నా కాలేజీ ఉంది, ఈరోజు నాకు స్టడీ ఉంది, గడ్డి గుడ్డుంది, ప్రాక్టికల్ ఉంది, నాటకాలు నాకు తెలీదా. అంత జాగ్రత్తగా అంత టైం కేటాయించి నువ్వు అంత టైం కేటాయిస్తున్నావా? ఎన్ని గంటలు సెల్ ఫోన్లో గడుపుతున్నావు? 2 గంటలు ప్రభు దగ్గర గడపడానికి నువ్వు ఇన్ని వంకలు పెడుతున్నావంటే దయ్యమేదో పట్టింది. అలాంటి వారిని ఈడ్చుకొని ప్రభు దగ్గరికి రండి. తల్లిదండ్రులు వారి దయ్యాన్ని వదిలిస్తాడు దేవుడు.